సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 జేవిఆర్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాలనలో 5 ఏళ్ళు కూడా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ శ్రేణులు అందరూ కూడా 30 ఏళ్ళు కూడా మేమే ఉంటాం ముఖ్యమంత్రిగా అని చెప్పుకొచ్చారు. అండ్ ఇంకోటి, బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా తండ్రిని చంపేసి తాను సీఎం అయ్యాడు కొడుకు అని చెప్పేసి కూడా ఈ వార్తలనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కూడా ఈ సినిమాలో గేమ్ చేంజర్ సినిమాలో పెట్టినట్టు అనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? నిజమేనంటారా? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏంటంటే 30 ఏళ్ళు మేమే సీఎంగా ఉంటాం అని జగన్ గారు అన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా అన్నారు. ఎందుకు అనడానికి ఒక రీజన్ దీంట్లో చూపించారు. ఆ 4 ఎలక్షన్లకి సరిపడా డబ్బు వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ఓకే, మీకు అర్థమైందా? 4 ఎలక్షన్లకు సరిపడా డబ్బు రూమ్ నిండా కట్టలు ఎటు చూడు కట్టలు అట్లా ఉన్నాయి. అంటే 4 సార్లు నువ్వు ఎన్నికలు పెట్టినా సరే, అంటే అట్లీస్ట్ 20 ఏళ్ళైనా కనీసం 4 సార్లు గెలిస్తే ఇంకో 2 ఏళ్ళు వాళ్ళే ఉంటారులే, తర్వాత సంగతి ఇంకా దోచుకుంటారు. అలా దీనిలో పోర్ట్రే చేశారు. నెక్స్ట్, హాస్పిటల్లో సీఎం గారు ఉంటే ఈయన కొడుకు చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళి నాకు అధికారం కావాలి కాళ్ళ వేళ బతిమిలాడడం. చిచ్చి నేను ఇవ్వనరా, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దోచుకోవడానికే ఉన్నావు, నేను చాలా మంచోడిని, మంచి రాజకీయాలు తేవాలనుకుంటున్నాను, జనం నన్ను మంచోడిగా చూడాలనుకుంటున్నారు, మీరంతా దోపిడీలు మానేయండి, అసలు నీకైతే చచ్చినా ఇవ్వనని చెప్పగానే గుండె మీద గుద్ది చంపేస్తాడు. దీన్ని గతంలో కూడా వైఎస్ గారి హెలికాప్టర్ ప్రమాదానికి కారణం జగనే, దాన్ని ఏదో సాంకేతిక లోపం క్రియేట్ చేశాడు, ఆయన చనిపోయిన తర్వాత అధికార దాహంతో, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆయన దాహం తీరలేదు అని ఒక పుకారు బయటికి వచ్చింది. కోర్స్ తండ్రి తర్వాత తనయుడు సీఎం అవ్వాలి అంటే వాళ్ళ సొంత పార్టీ అయి ఉండాలి. అది నేషనల్ పార్టీ ఉండదు. నేషనల్ పార్టీ అయితే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది బేసిక్ సెన్సే. బట్ దీంట్లో అలా వాడలేదని అయితే నేను చెప్పను. బోల్డ్ అనే సీన్లు ఒకటి కాదు రెండు. ఆ మాల్కి ఒకటి కూల్చారనమాట, ఒక పెద్ద మాల్, ఇక్కడ నుంచి అక్కడ దాకా దేశమంతా కట్టినట్టు పెద్ద మాల్ కట్టేసి 6 క్షణాల్లో కూల్చేశారు. ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తున్న విధంగానే ఇది వెళ్ళింది. అండ్ డబ్బు లేని రాజకీయం అనేది జనసేన నినాదం స్టార్టింగ్లో. ఎలా చూపించారు అంటే అసలు డబ్బే లేకుండా ఏమీ ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయాలని ఆయన సిద్ధాంతం ఉంటే, అలా చేయకుండా మనం ఉండలేము అని ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి చెబితే, అంటే ఈ మైనింగ్ మళ్ళీ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మైనింగ్లు ఉంటేనే, మేము అదంతా దున్నితేనే ఇవన్నీ తయారవుతాయి, అప్పుడు డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే ఆంధ్ర సైడ్ కొండలలో చాలా ఇవి ఉన్నాయి అని చెప్పేసి, మినరల్స్ ఉన్నాయని ఒక ఇది ఉంది. అంతేందుకు యురేనియం ఫ్యాక్టరీ కూడా ఉంది మన కడప సైడ్ ఎక్కడో ఉంది. ఇట్లా బోల్డ్ అనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో ఇట్లా మైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. మైనింగ్ని వద్దు అనే వాళ్ళు అక్కడ తండా గిరిజన ప్రాంతం వాళ్ళు ఉంటారు. వాళ్ళే సొంతంగా పార్టీ పెట్టుకొని ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళని కొనేసి మళ్ళీ వీళ్ళ తంతే నడిచింది. అదే జరిగింది జగన్కు కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డబ్బులు ఇచ్చి ఆ చిత్తూరు మొత్తం అధీనంలోకి తీసుకున్నాడు. ఇట్లా ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ వాడు వచ్చి డబ్బులు ఇచ్చేసి వాడి పని కానిచ్చుకుంటాడు. సో ఏపీలో జరిగే అక్రమాలన్నీ కూడా డబ్బులు ఇచ్చి, జగన్ అందరి దగ్గర డబ్బులు దొబ్బి అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎవరికి నచ్చినట్టు యథేచ్ఛగా వాళ్ళు బ్రతికేశారు, ఇంతకాలం ఇది జరిగింది అనేది సినిమాలో చూపించారు. కానీ అంతే నీట్గా సినిమా నువ్వు ఎండ్ చేస్తే నిజంగా పేలేది, ప్రామిస్. అలా కాకుండా జరిగిన అక్రమాలన్నీ చెప్పేసి క్లైమాక్స్లో మనందరం బాగుంటే బాగుంటుంది, వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి ఎండ్ పడేశారు. అలా అంత కాకుండా నువ్వు అంతే బలంగా చెప్పుంటే ఎండింగ్ కూడా, క్లైమాక్స్ నిజంగా పేలేదే. చాలా తెలివిగా రాసుకున్నారు. ఇంత మంచి సీన్స్ చాలా గొప్పగానే రాసుకున్నారు. ఐ అప్రిషియేట్ దట్. పనికి నిజంగా మెచ్చుకోవాలి. డైలాగ్స్, వీళ్ళ పనితీరుకు మెచ్చుకోవాలి. ఆ సీన్స్ క్రియేట్ చేసిన విధి విధానం కూడా బాగుంది. ఎవరినైతే టార్గెట్ చేయాలో వాళ్ళకి నిజంగా తగిలేలానే ఉంది. కానీ ఆ ఇంపాక్ట్ని నువ్వు క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి నీట్గా ఎండ్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యేది. అక్కడ ఎక్కడో చిన్న పొరపాటు డొర్లి మొత్తం ఉన్నది కూడా పోయింది.